are related to health assessment. Okay, some of the questions are here, we will discuss them. So the process in which diseases detect early in people that may look and feel well is called as. The process in which diseases, so we are detecting the diseases very quickly. మనం ఇక్కడ diseases ని చాలా క్విక్ గా డిటెక్ట్ చేస్తున్నాము. అలా డిసీజెస్ ని ఎర్లీగా డిటెక్ట్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద ఆప్షన్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజెస్ ఇన్ పీపుల్ దట్ మే లుక్ అండ్ ఫీల్ వెల్. అలా మనము క్విక్ గా డిసీజెస్ ని ఐడెంటిఫై చేసేటటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. సో హియర్ ఫస్ట్ వన్ ఈస్ మెడికల్ అసెస్మెంట్. ద డిఫరెంట్ ఆప్షన్స్ హియర్ ఆర్ మెడికల్ అసెస్మెంట్, డిసీజ్ అసెస్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డిసీజ్, health assessment and health care. So first one, medical assessment. So what is meant by medical assessment? Medical assessment is generally performed by doctors. Nothing like exactly identification of the disease and exact pointing out of only the signs and means focusing only on the signs and symptoms. అలా మనం ఐడెంటిఫై చేసేదాన్ని మెడికల్ అసెస్మెంట్ అంటాం. డిసీజ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫోకసింగ్ ఆన్ ద డిసీజ్ సైన్స్ అండ్ సింటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్ అనుకోండి, డెంగ్యూలో ఉండేటటువంటి ఎస్పెషల్లీ ప్లేట్లెట్ కౌంట్ రెడ్యూస్ అవుతుందా లేదా, అలా డిసీజ్ ఫోకస్డ్గా చేసేటటువంటి అసెస్మెంట్ని డిసీజ్ అసెస్మెంట్ అంటాం. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ డిసీజ్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఏ డిసీజ్తో సఫర్ అవుతున్నాడు పేషెంట్ అని ఐడెంటిఫై చేసేదాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ డిసీజ్ అంటాం. హెల్త్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ టాపిక్. వాట్ ఈస్ మెంట్ బై హెల్త్ అసెస్మెంట్? హెల్త్ అసెస్మెంట్ ఈస్ ద టోటల్ అసెస్మెంట్ ఆఫ్ ద టోటల్ సిస్టమ్స్ ఆఫ్ ద బాడీ. అంటే హెడ్ టు టో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి పేషెంట్ యొక్క ఓల్డ్ హిస్టరీని, ప్రజెంట్ హిస్టరీని, పాస్ట్ హిస్టరీని టోటల్గా అన్నీ తెలుసుకొని పేషెంట్కి టోటల్గా ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి అని తెలుసుకునే టోటల్ హెల్త్ హిస్టరీ అసెస్మెంట్ని మనము హెల్త్ అసెస్మెంట్ అంటాం. హెల్త్ కేర్ ఈస్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ఆఫ్ కేర్ టు ద పేషెంట్స్. సో ఇక్కడ ఈ డిఫరెంట్ ఆప్షన్స్లో మనకు అడిగిన క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజెస్, అంటే మనం డిసీజెస్ని కొత్తగా డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేసేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే మెడికల్ అసెస్మెంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనము ట్రీట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ డిసీజ్ అసెస్మెంట్. ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ డిసీజ్ అంటే ఏంటో ఒక ఆప్షన్ ఉంది, ఒక క్లూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ ఉందంటే డెంగ్యూ ఉంది అన్నట్టు. ఇలా డిసీజ్ అసెస్మెంట్ కూడా రాంగ్ ఆప్షన్. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ డిసీజ్, ఒక డిసీజ్ ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ హెల్త్ అసెస్మెంట్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ we will move on to the next question number 2. Nurses use physical assessment skills too. నర్సెస్ ఫిజికల్ అసెస్మెంట్ స్కిల్స్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో నథింగ్ బట్ టు ఐడెంటిఫై అండ్ మేనేజ్ ఎ వెరైటీ ఆఫ్ పేషెంట్ ప్రాబ్లమ్స్. సో వీఆర్ ఐడెంటిఫైయింగ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్. మనము కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేయడానికి, వీటన్నిటి కోసము అండ్ ఏ వెరైటీ ఆఫ్ పేషెంట్ ప్రాబ్లమ్స్ని ఇవి చేయడం కోసం మనం హెల్త్ అసెస్మెంట్ చేస్తాము అంటున్నారు ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్ టు డిశ్చార్జ్ ద పేషెంట్, అంటే మనం పేషెంట్ని డిశ్చార్జ్ ప్లాన్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చా లేదా అని దాని ముందు చేస్తామా అని అడుగుతున్నారు సెకండ్ ఆప్షన్లో. థర్డ్ ఆప్షన్లో టు కలెక్ట్ ద హెల్త్ హిస్టరీ కలెక్ట్ చేసుకునేటప్పుడు చేయొచ్చా అని అడుగుతున్నారు. ఫోర్త్ ఆప్షన్ టు రియలైజ్ ద పేషెంట్ ఇంపార్టెన్స్ టు రిలేటివ్స్, పేషెంట్ యొక్క ఇంపార్టెన్స్ రిలేటివ్స్కి తెలియాలి అన్నప్పుడు చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వన్ లాస్ట్ ఆప్షన్ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ కేర్. ఎన్హాన్స్ మీన్స్ నథింగ్ బట్ టు ఇంప్రూవ్. సో క్వాలిటీ ఆఫ్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి అని ఫిఫ్త్ ఆప్షన్లో చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ యూ సీ ఐడెంటిఫై అండ్ మేనేజ్ ఎ వెరైటీ ఆఫ్ పేషెంట్ ప్రాబ్లమ్స్. సో మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తున్నాం, ఫిజికల్ అసెస్మెంట్ అంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద యాక్చువల్లీ పేషెంట్ కొన్ని కంప్లైంట్స్తో వచ్చిండొచ్చు, కానీ మనము కొత్త ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి హియర్ ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, అండ్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నంబర్ 3. So here when a client have a complaint of, you see here there are some small mistakes. When a client have a complaint of severe headache, a nurse assess
that it is. అంటే నర్స్ దాన్ని ఏ రకంగా ఐడెంటిఫై చేస్తుంది. సో when a client have a complaint, client is having one complaint. Client అంటే ఎవరు? Nothing but here the client is nothing but our patient. Our patient is having a complaint. Patient కి complaints ఉన్నాయి. ఏం కంప్లైంట్ ఉంది? సివియర్ హెడేక్ అనే కంప్లైంట్ ఉంది. A nurse assesses that it is. అది ఏం టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి మనం ఇక్కడ అసెస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్ డేటా. ఆబ్జెక్టివ్ డేటా అంటే ఏంటి? నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ డేటా మీన్స్ వాట్ ఎవర్ వీఆర్ అబ్జర్వింగ్, మనం పేషెంట్ నుంచి అబ్జర్వ్ చేసేటటువంటి డేటాని ఆబ్జెక్టివ్ డేటా అంటాము. What is meant by subjective data? Subjective data means subject. Subject is nothing but the patient. Whatever the patient is feeling, he will tell us. That is subjective data. Patient feel అయ్యేటటువంటి సిమ్టమ్స్ ఏవైతే మనము క్లియర్గా ఆ సిమ్టమ్ని ఫీల్ అవ్వలేమో అలాంటి సిమ్టమ్స్ని సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటాము లేదా సబ్జెక్టివ్ డేటా అంటాము. క్లయింట్ హిస్టరీ. సో యూ సీ హియర్ క్లయింట్ హిస్టరీ మీన్స్ క్లయింట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద హిస్టరీ. క్లయింట్ చీఫ్ కంప్లైంట్స్, క్లయింట్ యొక్క చీఫ్ కంప్లైంట్స్ గురించి చెప్తున్నారు. ప్రెజెంట్ కంప్లైంట్స్, సో అది ఒక ప్లెజెంట్ కంప్లైంట్ అని అడుగుతున్నారు. When a client have a complaint of severe headache, a nurse assess that it is. Nurse దాన్ని ఏ రకంగా అసెస్ చేసుకుంటుందంటే అది ఒక ఆబ్జెక్టివ్ డేటానా, సబ్జెక్టివ్ డేటానా, క్లయింట్ హిస్టరీగా అనుకుంటుందా, చీఫ్ కంప్లైంట్గా అనుకుంటుందా లేదా ప్రెజెంట్ కంప్లైంట్గా అనుకుంటుందా అంటే సో ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్ డేటా అయితే కాదు. ఎందుకంటే సో హియర్ ద నర్స్ ఈజ్ నాట్ ఫీలింగ్ ద పెయిన్. ఇక్కడ హెడేక్ అంటే నథింగ్ బట్ పెయిన్ ఇస్ దేర్. షీ ఈజ్ నాట్ ఫీలింగ్ ద పెయిన్ కాబట్టి ఆబ్జెక్టివ్ డేటా కాదు. అంటే తను చూడట్లేదు, పెయిన్ ఉంది అనేసి తనకు అర్థం కావట్లేదు, పేషెంటే చెప్తున్నాడు కాబట్టి ఆబ్జెక్టివ్ డేటా కాదు. సబ్జెక్టివ్ డేటా. సబ్జెక్టివ్ డేటా అంటే పేషెంట్ ఈస్ టెల్లింగ్ హిమ్సెల్ఫ్, తనే చెప్తున్నాడు ఇక్కడ పేషెంట్ నాకు పెయిన్ ఉంది. పేషెంట్ ఈస్ కంప్లైనింగ్, హీఈస్ కంప్లైనింగ్ క్లియర్లీ, హీఈస్ కంప్లైనింగ్ దట్ హీఈస్ హ్యావింగ్ సివియర్ హెడేక్. అండ్ థర్డ్ వన్ క్లయింట్ హిస్టరీ. హిస్టరీలో మనం ఏం తీసుకుంటాము? ఎప్పటి నుంచి ఉంది పెయిన్ ఇంటెన్సిటీ, ఎన్ని అవర్స్కి వస్తుంది, ఇలాంటి డేటా తీసుకుంటాం. కానీ ఫైనల్గా నర్స్ అసెస్ చేసేదే హిస్టరీ అయితే కాదు, పేషెంట్ చెప్పేది హిస్టరీ, నర్స్ అసెస్ చేసేది హిస్టరీ కాదు. చీఫ్ కంప్లైంటా? చీఫ్ కంప్లైంట్ అయితే కాదు. హియర్ ఆల్రెడీ మనం క్లయింట్ అంటున్నాం అంటే పేషెంట్ ఈజ్ ఆల్రెడీ అవర్ హాస్పిటల్లో అడ్మిషన్ అయినటువంటి పేషెంట్. ఇతను కొత్త పేషెంట్ అయితే మనం చీఫ్ కంప్లైంట్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ప్రెజెంట్ కంప్లైంట్. సో ఇట్ మే బి ఏ ప్రెజెంట్ కంప్లైంట్. ఇప్పుడు ప్రెజెంట్ పేషెంట్కి ఉండేటటువంటి కంప్లైంట్ హెడేక్ అవ్వచ్చు, బట్ కానీ మనం ఇక్కడ నర్స్ ఏమి అసెస్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సబ్జెక్టివ్ data. So nothing but the patient himself is telling that he is having pain. So that's why that data becomes subjective data. ఈ data ఏమవుతుందంటే subjective data అవుతుంది. కాబట్టి the right option is option B. Okay. So we will move on to the next question. In the next question, the patient admitted in general ward. The patient is admitted in general ward. General ward లో patient admit అయ్యాడు and have a complaint. He is having a complaint of vertigo. So అతనికి vertigo complaint ఉంది. What is meant by vertigo? Regular falling down. అంటే regular falling down with loss of consciousness for more than 10 seconds or more than 1 minute is called as vertigo. A nurse check blood pressure and inform the doctor. సో ఇలా రెగ్యులర్గా ఇలాంటి కంప్లైంట్ ఉండేటటువంటి ఒక పేషెంట్ని నర్స్ చెక్ చేసి తను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసింది. దాన్ని ఏమంటారు అనేసి అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ సబ్జెక్టివ్ డేటా. సబ్జెక్టివ్ డేటా అంటే ఏంటి? హియర్ సబ్జెక్టివ్ డేటా అంటే ఏంటి? పేషెంట్ హ్యాస్ టు టెల్. సబ్జెక్ట్ నథింగ్ బట్ ద పేషెంట్ హ్యాస్ టు టెల్ హీ ఈస్ హ్యావింగ్ సమ్ కంప్లైంట్. సెకండ్ వన్ టేక్ వైటల్ సైన్స్ ఆఫ్ ద పేషెంట్. ఇక్కడ నర్స్ వైటల్ సైన్స్ ని కలెక్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నారు సెకండ్ ఆప్షన్ లో. థర్డ్ ఆప్షన్ నర్స్ వచ్చేసి పేషెంట్ యొక్క హెల్త్ హిస్టరీ కలెక్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఫోర్త్ ఆప్షన్ ఆబ్జెక్టివ్ డేటా. పేషెంట్ యొక్క ఆబ్జెక్టివ్ డేటాని అంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ని తను అనలైజ్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. లాస్ట్ వన్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ నర్స్. తన డ్యూటీ తను పేషెంట్ గురించి చెప్పాలి కాబట్టి చెప్తుంది అని ఫిఫ్త్ ఆప్షన్ చెప్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ లో సబ్జెక్టివ్ డేటా ఈజ్ నాట్ ఏ రైట్ ఆన్సర్. వై? బికాస్ సబ్జెక్టివ్ డేటా ఎందుకు కరెక్ట్ కాదంటే ఇక్కడ పేషెంట్ ఏమీ చెప్పట్లేదు. పేషెంట్ కంప్లైంట్ ఆఫ్ వర్టిగో. పేషెంట్ రెగ్యులర్గా వార్డులో కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నాడు. పేషెంట్ నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పడిపోతున్నానని ఏం కంప్లైంట్ చేయట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టివ్ డేటా. టేక్ వైటల్ సైన్స్ ఆఫ్ ద పేషెంట్. సమ్హౌ పేషెంట్ వార్డులో ఉన్నాడు, పేషెంట్ తన అండర్లో అంటే తన కేర్లో ఉన్నాడు అంటే the nurse will be already having a clear idea about the vital signs of the patient. కాబట్టి ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అయినా తను వైటల్స్ ని కూడా చెక్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, షీ ఈజ్ ఇన్ఫార్మింగ్ టు ద డాక్టర్.
ఆ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసేటటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతున్నాం. ఇక్కడ వైటల్ సైన్స్ ఇన్ఫర్మేషన్ అడగలేదు కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ హెల్త్ హిస్టరీ. హెల్త్ హిస్టరీ మీన్స్ ఇక్కడ మనం పేషెంట్ ఒక కంప్లైంట్తో సఫర్ అవుతున్నప్పుడు మనం దాన్ని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తున్నప్పుడు పేషెంట్ యొక్క హెల్త్ హిస్టరీ గురించి మనం ఏం చెప్పట్లేదు. బికాజ్ వీ హ్యావ్ మన పేషెంట్ని ఆల్రెడీ అడ్మిషన్ చేసుకున్నాము, మన పేషెంట్ మన కంట్రోల్లో ఉన్నాడు అన్నప్పుడు వీ నో అబౌట్ ద హెల్త్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. కొత్తగా ఆ టైంలో మనం హిస్టరీ కలెక్షన్ చేసుకునేది ఏమి ఉండదు. నథింగ్ బట్ హియర్ you see option D, objective data. Objective data means whatever symptoms the patient is exhibiting. Patient exhibit చేసేటటువంటి symptoms ని nurse identify చేసి she is informing it to the doctor. That's why option D is the right answer. E is option D, duty of a nurse. So ఇది ఒక nurse's duty. Even though it is a duty of a nurse also, she is observing the what type of data means objective data. So especially health assessment related topic కాబట్టి మనకి ఇక్కడ ఈ డ్యూటీ ఆఫ్ ఏ నర్స్ అంటే మోస్ట్ ప్రాబబిలీ మనం ఎక్కడ డ్యూటీ ఆఫ్ ఏ నర్స్ అని చెప్పాము, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ నర్సెస్ అని చెప్తాము. సో హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ వన్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A seated position, in a seated position, back unsupported, back is unsupported, back of the patient అంటే పేషెంట్ యొక్క బ్యాక్ అనేది సపోర్ట్ లేదు, ఏమీ సపోర్ట్ అయితే లేదనమాట. అండ్ లెగ్స్ ఆర్ హ్యాంగింగ్ ఫ్రీలీ, లెగ్స్ ఆర్ హ్యాంగింగ్ ఫ్రీలీ, ఆ పొజిషన్ ఏమంటాము అనేసి అడుగుతున్నాం. యూ సీ హియర్ ద బ్యాక్ ఈజ్ నాట్ సపోర్టెడ్ మీన్స్ పేషెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేషెంట్ ఒక సింపుల్ స్టూల్ మీద కూర్చొని ఉండొచ్చు, బ్యాక్ సైడ్ సపోర్ట్ లేదు అని చెప్తున్నాం. అప్పుడు ఏం పొజిషన్ ఇది? డార్సల్ రికంబెంట్ పొజిషన్. డార్సల్ రికంబెంట్ పొజిషన్ అంటే ఏంటి? పేషెంట్ ఈజ్ లయింగ్ ఫ్లాట్ ఆన్ హిస్, అంటే తను ఫ్లాట్ గా డార్సల్ సర్ఫేస్ లో పడుకొని ఉన్నాడు అని చెప్తున్నాం. సుపైన్ డార్సల్ పొజిషన్ అంటే నథింగ్ బట్ హిస్ ఫేస్ ఈజ్ టువర్డ్స్ ద బెడ్, అంటే అతని బాడీ డార్సల్ సర్ఫేస్ బెడ్ కి ఆనుకొని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెంట్రల్ సర్ఫేస్, అప్పర్ సైడ్ అంతా వెంట్రల్ సర్ఫేస్ కనిపిస్తుంది, అంటే తన బ్యాక్ పైకి ఉంటుంది, తన ఫేస్ అనేది బెడ్ కి పడుకోబెట్టుకుని, అంటే ఇలా నథింగ్ బట్ ఇలా ఫేస్ ఇలా డౌన్వర్డ్ గా ఉండి ఇలా పడుకొని ఉంటాడు అనమాట పేషెంట్. ఇలాంటి ఫేస్ ని మనము డార్సల్ రికంబెంట్ అంటాం. సుపైన్ పొజిషన్, సుపైన్ పొజిషన్ లో ఏంటంటే దీనికి రివర్స్, మనం మామూలుగా పిల్లలు పడుకుంటారు కదా, స్పైన్ పేషెంట్ యొక్క స్పైన్ బెడ్ మీద ఉంటుంది, పేషెంట్ యొక్క స్పైన్ బెడ్ మీద ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే నథింగ్ బట్ సుపైన్ పొజిషన్ అంటాం. సిమ్స్ పొజిషన్, వాట్ ఈస్ మెన్ బై సిమ్స్ పొజిషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇన్ సిమ్స్ పొజిషన్ పేషెంట్ వచ్చేసి నథింగ్ బట్ హిజ్ పేషెంట్ వచ్చేసి తన లెగ్ వన్ ఆఫ్ ద లెగ్ ని టువర్డ్స్ ద బాడీ పట్టుకొని ఉంటాడు అనమాట. లిథోటమీ పొజిషన్, టూ లెగ్స్ అవుట్వర్డ్ ద బాడీ, బాడీ యొక్క అవుట్వర్డ్ నార్మల్ డెలివరీ ప్రాసెస్ లో ఓపెన్ చేసి పెడతాం కదా, అలా ఓపెన్ చేసి పెట్టుకొని ఉంటే దాన్ని లిథోటమీ పొజిషన్ అంటాం. ఇక్కడ సింపుల్ గా ఆన్సర్ ఏంటి అంటే సిట్టింగ్ పొజిషన్. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి సింపుల్ గా పేషెంట్ ఒక చిన్న టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు, అతని లెగ్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నాయి, బ్యాక్ సైడ్ సపోర్ట్ లేకుండా కూర్చొని ఉన్నాడు అంతే. ఈ పొజిషన్ ఏమంటాము? సిట్టింగ్ పొజిషన్ అంటాం. నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ డార్సల్ రికంబెంట్ పొజిషన్. డార్సల్ రికంబెంట్ పొజిషన్ అంటే పేషెంట్ బోర్లా పడుకొని ఉన్నాడు అని అర్థం అంతే. అదే సుపైన్ పొజిషన్ అంటే పేషెంట్ వెలికిలా, అంటే నథింగ్ బట్ అతని స్పైన్ కాలం అంతా కూడా బెడ్ కి టచ్ అవుతుంది అంటాము, అది సుపైన్ పొజిషన్. సిమ్స్ పొజిషన్ అంటే ఒక లెగ్ ని షోల్డర్ వరకు, అంటే ఒక లెగ్ ని తన చెస్ట్ వరకు పట్టుకొని ఇంకొక లెగ్ ని ఎక్స్టెన్షన్ చేసి పెడితే అటువంటి పొజిషన్ ని సిమ్స్ పొజిషన్ అంటాం. లిథోటమీ పొజిషన్స్ లో టూ లెగ్స్ వైడ్ ఓపెన్ విత్ ఫుల్ ఎక్స్టెన్షన్ పెడితే దాన్ని లిథోటమీ పొజిషన్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సిట్టింగ్ ఆప్షన్. సిట్టింగ్ పొజిషన్ ఇస్ ద రైట్ ఆప్షన్. బ్యాక్ సైడ్ సపోర్ట్ లేదు, లెగ్స్ ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి, ఈ పొజిషన్ ఏమంటాము? సింప్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సిట్టింగ్ పొజిషన్. ఓకే, we will move on to the next question. A assessment technique in which critical observation of a client is done without touching. మనం ఇక్కడ పేషెంట్ ని టచ్ చేయకుండా ఏం చేస్తున్నాము? an assessment technique in which critical observation, we are observing the patient of a client without touching. పేషెంట్ ని టచ్ చేయడం లేదు, by nurse or health care provider. ఒక నర్స్ కానీ హెల్త్ కేర్ ప్రొవైడర్ కానీ పేషెంట్ ని టచ్ చేయకుండా చేసేటటువంటి టైప్ ఆఫ్ హెల్త్ అసెస్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో దే హ్యావ్ గివెన్ 5 ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? మనం కళ్ళతో చూసి అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్, అంటే పేషెంట్ ఎలా ఉన్నాడు, అతని హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, చూడంగానే అతని డ్రెస్సింగ్ ఎలా ఉంది, అతని
హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, అతను సిక్గా ఉన్నాడా, హెల్తీగా ఉన్నాడా, వెల్ నరిష్డా, లేకపోతే లో వెయిట్ ఉన్నాడా, అలా తెలుసుకునేదాన్ని ఇన్స్పెక్షన్ అంటాం. పాల్పేషన్ మీన్స్ నథింగ్ బట్ వీఆర్ యూజింగ్ ద పాల్మార్ సర్ఫేస్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ ఆర్ అవర్ ఫింగర్ టిప్స్ టు పాల్పేట్, అంటే మనం పాల్పేట్ చేసి సర్ఫేసెస్ ని పాల్పేట్ చేసి తెలుసుకునేదాన్ని పాల్పేషన్ అంటాము. పర్కషన్, పర్కషన్ అంటే ఏంటి, వీఆర్ యూజింగ్ అవర్ అంటే మన నాబ్స్ ఉంటాయి కదా, మన ఫింగర్ నాబ్స్ ని యూజ్ చేసి మనము ఎకో సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేసి మన బాడీ యొక్క స్టేటస్ ని తెలుసుకునేదాన్ని పర్కషన్ అంటాము. ఆస్కల్టేషన్, బై యూజింగ్ ఎ స్టెథోస్కోప్ బాడీ యొక్క సౌండ్స్ ని మనం వినేదాన్ని ఆస్కల్టేషన్ అంటాము. ఆబ్జెక్టివ్ డేటా, ఆబ్జెక్టివ్ డేటా అంటే ఏంటి, పేషెంట్ ఫీల్ అయ్యేటటువంటి సిమ్టమ్స్, మనకి బయటకు కనిపించేటటువంటి సిమ్టమ్స్ ని ఆబ్జెక్టివ్ డేటా అంటాం. ఇక్కడ మనం ఈ ప్రొసీజర్స్ లో, ఈ డిఫరెంట్ ప్రాసెసెస్ లో ఏ ప్రాసెస్ లో మనం వితౌట్ టచింగ్ ద పేషెంట్ వీఆర్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్, మనం ఏ ప్రాసెస్ లో అయితే పేషెంట్ ని టచ్ చేయకుండానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము అని అంటే, సో హియర్ యు సీ ఇన్ ఇన్స్పెక్షన్ వీఆర్ నాట్ టచింగ్ ద పేషెంట్, whereas in palpation we are touching the patient with our palms and we are pressing and seeing. కాబట్టి ఆప్షన్ బి is wrong. whereas in percussion you see మనం బాడీని టచ్ చేసి మనం ఏం చేస్తున్నాము, సౌండ్స్ ప్రొడ్యూస్ చేసి ఎకో సౌండ్స్ ని వింటున్నాం. కాబట్టి పర్కషన్ ఈజ్ ఆల్సో రాంగ్, బికాజ్ ఇక్కడ కూడా మనం పేషెంట్ ని టచ్ చేస్తున్నాం. ఆస్కల్టేషన్ లో కూడా మనము సౌండ్స్ వింటున్నాం, వీఆర్ యూజింగ్ ఎ స్టెథోస్కోప్ కానీ లేదంటే మన హ్యాండ్స్ ని పెట్టి కానీ మనం సౌండ్స్ ని వింటున్నాం. ఇక్కడ కూడా మనం పేషెంట్ ని టచ్ చేస్తున్నాం. సో ఆస్కల్టేషన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆబ్జెక్టివ్ డేటా, ఆబ్జెక్టివ్ డేటా అంటే పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ అని చెప్పాడు అనుకోండి, మనం ఎయితర్ ఈ పాల్పేషన్ కానీ పర్కషన్ కానీ ఇలాంటివి ఏవి చేసైనా సరే పేషెంట్ ని మనం టచ్ చేసి సిమ్టమ్స్ ని చూస్తాం. అలా ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇన్స్పెక్షన్. ఇన్ ఇన్స్పెక్షన్ టైప్ ఆఫ్ హెల్త్ అసెస్మెంట్ వితౌట్ టచింగ్ ద పేషెంట్ ఇట్ సెల్ఫ్ వి ఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ హెల్త్ స్టేటస్. దిస్ టైప్ ఆఫ్ health assessment technique is called as inspection. దీన్నే inspection అని కూడా అంటాం. ఓకేనా? And next one, we will move on to the next question. During assessment, a sound produced by striking body surface. మనము అసెస్మెంట్ చేసేటప్పుడు సౌండ్, ఒక రకమైన సౌండ్ ప్రొడ్యూస్ చేసి బాడీ స్ట్రైకింగ్ బాడీ సర్ఫేసెస్ ని సౌండ్ ప్రొడ్యూస్ చేసి ఇండివిజువల్ దిస్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాజ్. ఈ టైప్ లో మనము హెల్త్ అసెస్మెంట్ చేస్తే దాన్ని ఏమంటున్నాము అని అంటున్నారు. ఫస్ట్ వన్ సబ్జెక్టివ్ డేటా. ఫస్ట్ ఆప్షన్ సబ్జెక్టివ్ డేటా. వాట్ ఈస్ మెన్ బై సబ్జెక్టివ్ డేటా? సబ్జెక్టివ్ డేటా అంటే ఏంటి, పేషెంట్, సబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ పేషెంట్ అని చెప్పాను కదా, పేషెంట్ హిమ్సెల్ఫ్ హీ ఈస్ టెల్లింగ్ దట్ హీ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, అలా పేషెంటే చెప్తున్నప్పుడు మనం ఇక్కడ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయము. దట్స్ వై దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. ఆబ్జెక్టివ్ డేటా, ఆబ్జెక్టివ్ డేటా అంటే ఏంటి, మనం ఇక్కడ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ని అబ్జర్వ్ చేసి మనం తెలుసుకొని రాసుకుంటున్నాం. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఇన్స్పెక్షన్, ఇన్స్పెక్షన్ లో మనం ఏం చేస్తున్నాం, జస్ట్ బై విజన్ మనం చూస్తూనే అతని యొక్క హెల్త్ స్టేటస్ ని తెలుసుకుంటున్నాం. ఇన్స్పెక్షన్ ఇస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ వన్ పర్కషన్. పర్కషన్ లో మనం ఏం చేస్తున్నాము, బై యూజింగ్ అవర్ ఫింగర్ నాబ్స్ వీఆర్ ట్యాపింగ్ ద సర్ఫేసెస్ ని ట్యాప్ చేసి మనం లోపల ఎకో సౌండ్స్ తోటి అతని సౌండ్స్ ని యూజ్ చేసి అతని యొక్క హెల్త్ స్టేటస్ ని లేదా ఉండినటువంటి ఆర్గాన్ ప్రాబ్లమ్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఆ టైప్ ఆఫ్ ఏమంటాము టెక్నిక్ ని మనం ఏమంటున్నాము, పర్కషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఏ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అంటున్నాం. సో డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అయితే కాదు, ఎందుకంటే మనం ఇక్కడ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అంటే నథింగ్ బట్ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ లేదా ప్రొసీజర్స్ చేయొచ్చు, కానీ సౌండ్స్ ని యూజ్ చేసి అయితే ఏమీ ప్రొడ్యూస్ చేయం. కాబట్టి హియర్ ద ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. Okay, we will move on to the next question. Question number 8. Okay, a stethoscope is used to listen. Sorry, it's not listening. To listen the sounds produced by the body of a patient or individual. This technique is called as. ఒక స్టెథోస్కోప్ ని యూజ్ చేసి మనం ఎప్పుడైతే ఒక బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సౌండ్స్ ని వింటున్నామో ఆ టైప్ ఆఫ్ టెక్నిక్ ని మనము ఏం టెక్నిక్ అంటాము అని అడుగుతున్నారు ఇక్కడ. యు సీ హియర్ ద ఆప్షన్స్ ఆర్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్, ఇన్ ఇన్స్పెక్షన్ వాట్ వి ఆర్ డూయింగ్, వి ఆర్ సీయింగ్ ద పేషెంట్ ని చూసి అతని స్టే అంటే అతని హెల్త్ స్టేటస్ ని మనం అసెస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్పెక్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ పాల్పేషన్. పాల్పేషన్ లో ఏం చేస్తున్నాం, we are palpating, nothing but we are touching the patient with our palms and we are
అంటే మనం పాల్పేషన్ చేసి మన ఇక్కడ ఏ సెన్స్ ఆర్గాన్ యూజ్ చేస్తున్నాము, మన స్కిన్ని యూజ్ చేసి మనం పాల్పేట్ చేసుకొని మనం అసెస్ చేస్తున్నాం, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. పర్కషన్ లో మనం ఏం యూజ్ చేస్తున్నాం, నథింగ్ బట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ సౌండ్స్, మనం బాడీలోకి సౌండ్స్ ప్రొడ్యూస్ అంటే నథింగ్ బట్ ఫింగర్ ట్యాపింగ్ తోటి సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేసి ఎకో సౌండ్స్ విని వాటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో యూ సీ స్టెథోస్కోప్, ఎస్పెషల్ గా మనం స్టెథోస్కోప్ గురించి చెప్పుకున్నప్పుడు ఏ ప్రాసెస్ లో యూజ్ చేస్తామని చెప్పుకున్నాము, ఆస్కల్టేషన్. So in auscultation we are using a stethoscope to listen the sounds produced by the body. So here auscultation is the right answer. And next one, last option, physical examination. Physical examination మనం head to toe physical examination యూజ్ చేసేటప్పుడు, చెక్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ మెథడ్స్ అన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్ ఇలా అన్ని యూజ్ చేస్తాం, కాబట్టి దిస్ ఇస్ ద wrong option. So here our option, what is the correct answer in this question means nothing but auscultation. When we are performing auscultation of the patient, so we will use a stethoscope to hear the sounds of the body, అంటే బాడీ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్ ని మనం వింటాం. ఎలాంటి సౌండ్స్ ని వినొచ్చు, ఇంటెస్టైన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి పెరిస్టాల్టిక్ సౌండ్స్ వినొచ్చు, మన అపికల్ పల్స్ నథింగ్ బట్ హార్ట్ ప్రొడ్యూస్ చేసేటువంటి హార్ట్ సౌండ్స్ వినొచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము వినొచ్చు. ఓకే, we will move on to the next question. Okay, next one, during the physical examination a lubricant like xylocaine jelly or xylocaine, here it is jelly, a xylocaine jelly or a liquid paraffin is used to. మనము ఏదైనా ఫిజికల్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చేసేటప్పుడు xylocaine జెల్లీ లేదా పారాఫిన్, లిక్విడ్ పారాఫిన్ ని యూజ్ చేస్తాం. ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళు. సో యూ సీ హియర్ ఇక్కడ ఆర్ లేదు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఏస్ ద ఇన్సర్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఏస్ అంటే నథింగ్ బట్ ఈజీగా చేయడం, అంటే ఇన్సర్షన్, ఒక ఇన్స్ట్రుమెంట్ ని లోపలికి ఇన్సర్ట్ చేసేటప్పుడు లిగ్నోకైన్ జెల్లీ లాంటిది వేసి ఇన్సర్ట్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్తుంది అని ఫస్ట్ ఆప్షన్ లో చెప్తున్నారు. సెకండ్ ఆప్షన్ విజువలైజ్ ద బాడీ పార్ట్, మనం ఇలాంటి జెల్లీ వేస్తే బాడీ పార్ట్ బాగా విజువలైజ్ అవుతుంది అని సెకండ్ ఆప్షన్ లో చెప్తున్నారు. థర్డ్ ఆప్షన్ హీల్ ద ఇంజురీ, ఆ ఇంజురీని మనం చేసేటటువంటి ఇంజురీని హీల్ చేస్తుంది అని చెప్తున్నారు. ఆప్షన్ డి వచ్చేసి ఎన్హాన్స్ ద క్లయింట్ కంప్లైంట్, క్లయింట్ యొక్క కంప్లైంట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, డాక్యుమెంట్ ద మెయిన్ కంప్లైంట్ ఆఫ్ పేషెంట్, పేషెంట్ యొక్క మెయిన్ కంప్లైంట్ ని డాక్యుమెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. You see here in the question it is clear, during the physical examination a lubricant like xylocaine, lubricant అన్నాము. lubricant అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ ఈస్ అంటే ఈజీగా చేస్తుంది, నథింగ్ బట్ అంటే ఏదైనా సరే ఫ్రిక్షన్ లేకుండా ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేసేదాన్ని లూబ్రికెంట్ అంటాం. ఇక్కడ మనం కూడా ఆన్సర్ లో కూడా ఏముంది, ఎరేజింగ్, ఈజింగ్ ద ఇన్సర్షన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ని లోపలికి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ అనేది రాకుండా ఈజీగా ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్ళడానికి మనము యూస్ చేస్తున్నాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. We will move on to the next question. Okay, otitis media is an, otitis media అంటే ఏంటి అని అడుగుతున్నారు. నథింగ్ బట్ otitis, you see here otitis అంటే నథింగ్ బట్ auto means ear, nothing but auto, OTO, OFO కాదు, OTO, auto means ear. auto అంటే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీనింగ్ ఈజ్ ఇయర్. auto means medical terminology, ear is the general terminology. otitis media means middle. సో దీన్ని బట్టి ఆన్సర్ క్లియర్గా ఈజీగా ఇక్కడే చెప్పేయచ్చు మనం, రైట్? సో హియర్ what they are describing here, in the first option ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ లో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్. యాక్చువల్లీ ఇయర్ ని మనము డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే, ఇయర్ యొక్క పార్ట్ ని మనము ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటే దీన్ని ఎక్స్టర్నల్ ఇయర్ అంటాము, దీన్ని మిడిల్ ఇయర్ అంటాము, దీన్ని ఇంటర్నల్ ఇయర్ అంటాం. ఓకే, ఇంటర్నల్ ఇయర్ దగ్గర ఇక్కడ టింపానిక్ మెంబ్రేన్ ఉంటుంది, ఇది మిడిల్ ఇయర్, దిస్ ఈజ్ మిడిల్ ఇయర్, దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఇయర్, ఇలా 3 రీజన్స్ ఉంటాయి. ఈ 3 రీజన్స్ లో
ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్. ఈ ఎక్స్టర్నల్ ఇయర్ కనుక ఇన్ఫ్లేమ్ అయితే దాన్ని ఆటైటిస్ మీడియా అని అంటున్నారు. నెక్స్ట్ వన్, యాక్చువల్లీ ఎక్స్టర్నల్ ఇయర్ కనుక ఇన్ఫ్లేమ్ అయితే దాన్ని ఏమంటామంటే ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం. అంటే ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ హ్యాస్ గాట్ ఇన్ఫ్లేమ్డ్, ఆటైటిస్ ఎక్స్టర్నా. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మిడిల్ ఇయర్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మిడిల్ అంటే మధ్యలో. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మీడియా మీన్స్ మిడిల్. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మిడిల్ ఇయర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇన్నర్ ఇయర్ యొక్క ఇన్ఫ్లమేషన్ జరిగితే ఏమంటాము? ఆటైటిస్ ఇంటర్నా అంటాం, ఆటైటిస్ ఇంటర్నా. నెక్స్ట్ వన్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నాజల్ క్యావిటీ కనుక ఇన్ఫ్లేమ్ అయితే ఏమంటాము? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రైనైటిస్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ దీన్ని ఏమంటామంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటైటిస్ ఎక్స్టర్నా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, వీటి టర్మినాలజీ కూడా చెప్తున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటైటిస్ ఎక్స్టర్నా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటైటిస్ మీడియా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటైటిస్ ఇంటర్నా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటైటిస్ ఇంటర్నా, and this is called as rhinitis. ఇలా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నాజల్ క్యావిటీని మనం ఏమంటామంటే రైనైటిస్ అంటాం. వేరాస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ ఇన్ఫ్లమేషన్ అయితే ఏమంటాము? ఇదేమంటాం? జింజివైటిస్ అంటాం. ఓకే, ఇలా డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది. ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆటైటిస్ మీడియా. So here otitis media is inflammation of the middle ear. Option B is the right answer. Okay, we will move on to the next one. Next question. The next question is, the interviews require less time and are very effective for obtaining actual data with specific questions and are controlled by the nurse. స్పెసిఫికల్గా కొన్ని క్వశ్చన్స్ ఉండి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నర్స్ యొక్క కంట్రోల్లో జరిగితే అటువంటి టైప్ ఆఫ్ డేటా కలెక్షన్ ఏమంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ఇంటర్వ్యూ అంటే ఏంటి? స్పెసిఫైడ్గా కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి, వాటిని అడుగుతూ అంటే ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ జరిగితే దాన్ని ఇంటర్వ్యూ అంటాము. డైరెక్టివ్ ఇంటర్వ్యూ అంటే ఫోకస్డ్, ఇంకా అంటే కరెక్ట్గా టాపిక్ మీద మాత్రమే మాట్లాడుకునేదాన్ని డైరెక్టివ్ ఇంటర్వ్యూ అంటాము. నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే టాపిక్ రిలేటెడ్ కాకుండా మిగతా వాటి గురించి క్వశ్చన్స్ అడిగితే దాన్ని నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ అంటారు. హిస్టరీ టేకింగ్ స్టెప్ అంటే హిస్టరీ అడగబోయే ముందు ఆలోచించేటటువంటి క్వశ్చన్స్ ని హిస్టరీ టేకింగ్ స్టెప్ అంటాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ మనం అడిగితే పేషెంట్ కి తనకి ఇష్టం వచ్చినటువంటి ఆన్సర్ చెప్పొచ్చు, అలాంటి క్వశ్చన్స్ ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? సో విచ్ రిక్వైర్ వెరీ లెస్ టైం, చాలా తక్కువ టైం కావాలి, అండ్ వెరీ ఎఫెక్టివ్ గా ఉండాలి, ఆబ్టైనింగ్ యాక్చువల్ డేటా, కరెక్ట్ డేటా కావాలి, విత్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా చాలా స్పెసిఫిక్ గా ఉండాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూలో అన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఫస్ట్ లో మీ బయోగ్రఫిక్ డేటా అడగచ్చు, తర్వాత మీ పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ అడగచ్చు, పాస్ హిస్టరీ అడగచ్చు, ఇలా మొత్తం అన్ని అడుగుతాం నార్మల్ హిస్టరీ కలెక్షన్ ఇంటర్వ్యూలో. కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్, డైరెక్టివ్ ఇంటర్వ్యూ అంటే లైక్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ అనుకోండి, పేషెంట్ కార్డియాక్ ప్రాబ్లంతో వచ్చాడంటే కార్డియాక్ రిలేటెడ్ హిస్టరీ మాత్రమే అడుగుతాం, విచ్ ఈజ్ ఎసెన్షియల్. అలాంటి కార్డియాక్ అంటే ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా వీఆర్ ఆస్కింగ్ అండ్ వీఆర్ ఫోకసింగ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద టాపిక్, అలాంటి ఇంటర్వ్యూని డైరెక్టివ్ ఇంటర్వ్యూ అంటాం. నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూలో ఏం చేస్తున్నాము? అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే ఫోకస్డ్ కాదో అలాంటి ఇన్ఫర్మేషన్ అడిగితే దాన్ని నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ అంటాం. నెక్స్ట్ వన్, హిస్టరీ టేకింగ్ స్టెప్ అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. సో హియర్ ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆప్షన్ బి, ఆప్షన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ is the right answer. Okay, next we will move on to the next one. In interview, elicit a yes or no response to client. This type of questions are. In interview we are asking the questions. మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నామంటే ఆప్షన్ అయితే ఎస్ కానీ నో కానీ అంతే, అంటే అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ద క్లయింట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్, ఇలాంటి క్వశ్చన్స్ ని ఏమంటారో అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ఓపెన్ క్వశ్చన్స్.
సో యు సీ ఓపెన్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఓపెన్ క్వశ్చన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. అలా మనము అడిగేటటువంటి క్వశ్చన్ సింగిల్ లైన్ ఉంటుంది, కానీ పేషెంట్ చెప్పే ఆన్సర్ చాలా వైడ్గా ఉంటుంది. అంటే హీ విల్ టెల్ అబౌట్ హిస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, హిస్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, అలా మొత్తం అంతా పేషెంట్ గురించి తను ఏమేమి చెప్పాలనుకుంటున్నాడో అలా మొత్తం చెప్పేదాన్ని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏమంటామంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. క్లోజ్డ్ క్వశ్చన్స్ అంటే నథింగ్ బట్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది కరెక్టా కాదా, నీకు డయాబెటీస్ ఉందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ డైరెక్ట్ క్వశ్చన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తిన్నావా లేదా, ఫుడ్ అంటే నీ లంచ్ అయిందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అంటాం. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటి? నువ్వు లెథర్జిక్గా కనిపిస్తున్నావు, చాలా ఇరిటబుల్గా ఉన్నావు, ఐ థింక్ సో నువ్వు ఫుడ్ ఇన్ టైం తీసుకోవడం లేదు, లేదంటే ప్రాపర్గా ఫుడ్ తినట్లేదు అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాం. డైరెక్ట్గా తిన్నావా లేదా అని అడగకుండా ఇండైరెక్ట్గా యు ఆర్ అపియరింగ్ లైక్ దిస్, వై యు ఆర్ అపియరింగ్ లైక్ దిస్, మేబీ యూ హ్యావ్ నాట్ టేకెన్ ఫుడ్ అని ఇలాంటి క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటాం. సింపుల్ క్వశ్చన్స్. వాట్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్? సింపుల్ క్వశ్చన్స్ అంటే ఏంటి? పేషెంట్ సింపుల్గా అంటే వాట్ ఈజ్ యువర్ ఏజ్ అన్నప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అలాంటి క్వశ్చన్స్ని సింపుల్ క్వశ్చన్స్ అంటాం. యూ సీ హియర్ మనకి ఇక్కడ ఎస్ ఆర్ నో ఆప్షన్ మాత్రమే కావాలి. కాబట్టి ఉన్నటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఓపెన్ క్వశ్చన్స్లో పేషెంట్ తన గురించి చాలా సమ్మరీ చెప్తాడు. ఇలా చాలా సమ్మరీ చెప్తాడు కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్ క్లోజ్డ్ క్వశ్చన్స్లో ఏంటి? నథింగ్ బట్ డయాబెటీస్ ఉందా లేదా అంటే ఆప్షన్ ఎయితర్ ఎస్ ఆర్ నో, ఓన్లీ ఎస్ ఉంటే ఉందని చెప్పాలి, నో అయితే నో అని చెప్పాలి. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. యూ సీ థర్డ్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్లో పేషెంట్ని ఇక్కడ కూడా మనము డైరెక్ట్ క్వశ్చన్స్కి క్లోజ్డ్ క్వశ్చన్స్కి కొద్దిగా కనెక్షన్ ఉంటుంది. మనకు ఈ రెండు క్వశ్చన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అని మనం వెరిఫై చేసుకునేటప్పుడు క్లోజ్డ్ క్వశ్చన్స్లో ఏంటంటే సింపుల్గా నీకు డయాబెటీస్ ఉందా లేదా అని ఒక క్వశ్చన్ అడుగుతాం, అది క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్. దానికి డైరెక్ట్ క్వశ్చన్కి డిఫరెంట్ ఏంటి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్లో ఆన్సర్ ఈజ్ ఎవర్ చేంజింగ్, అంటే ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్లో డయాబెటీస్ నాకు 3 years బ్యాక్ ఉండింది, ఇప్పుడైతే లేదు అనేసి పేషెంట్ కొన్నిసార్లు చెప్పొచ్చు. అలాంటి క్వశ్చన్స్ కాకుండా సింపుల్గా నాకు ఉంది అని చెప్పేది క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే నాకు ఉంది కానీ నేను ఈ ట్రీట్మెంట్ వాడుతున్నాను, అలా నాకు తగ్గిపోయింది, ఇప్పుడు లేదు, ఇలాంటి క్వశ్చన్స్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అంటాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్లో విత్ సమ్ సమ్మరీ ఉంటుంది, అంటే ఎ లిటిల్ సమ్మరీ, ఆన్సర్ ఉంటుంది విత్ సమ్ సమ్మరీ ఉంటుంది. ఇలా మనకి సమ్మరీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఓన్లీ ఎస్ ఆర్ నో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆప్షన్ బి క్యారీస్ మోర్ వెయిటేజ్, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వేరాస్ ఆప్షన్ సి ఈజ్ హ్యావింగ్ లెస్ వెయిటేజ్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రాంగ్. వేరాస్ నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. మనకి ఇప్పుడు డయాబెటీస్ ఉందా లేదా అనడానికి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వేయాల్సిన అవసరం లేదు కదా, అంటే నథింగ్ బట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఎస్ నో ఆన్సర్స్ ఇవ్వలేరు. దట్స్ వై ఇండైరెక్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఆప్షన్ రాంగ్. సింపుల్ క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు డయాబెటీస్, ఆర్ యూ ఏ డయాబెటీస్ పేషెంట్, అలా మనం క్వశ్చన్స్ అడగలేము కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ ఇస్ ద wrong option. Okay, so he closed question. So the time during which a female is menstruating, so time period, so the time period when a female is menstruating అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. Time, so they are asking about the time when the female is menstruating means they have given here 5 options. First one is menopause. What is meant by menopause? Menopause means nothing but the women who have crossed her 45 years or 50 years of age and her menstrual cycle అంటే రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్స్ అనేది లాస్ అయిపోయి మెన్స్ట్రుయేషన్ రావడం అనేది ఆగిపోతుంది, అమెనోరియా అంటాం కదా, అలా అయిపోతుంది, దాన్ని మీనోపాజ్ స్టేట్ అంటాం. సో నెక్స్ట్ వన్ మెన్స్ట్రుయల్ పీరియడ్. సో మెన్స్ట్రుయల్ పీరియడ్ అంటే ద ఉమెన్ హ్యాస్ అటైన్డ్ హర్ మెన్స్ట్రుయేషన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెన్స్ట్రుయల్ పీరియడ్. లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ ఈజ్ ఆల్సో షార్ట్ ఫామ్ ఏంటి అంటే ఎల్ఎంపీని లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ అని అంటాము. లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ అంటే తన ఓల్డ్ సైకిల్, పాస్ట్ సైకిల్ ఎప్పుడు వచ్చింది అనే దాన్ని ఇండికేట్ చేసేదాన్ని లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ అంటాము. నెక్స్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, దీన్ని ఈడిఎం అంటాం. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అంటే నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్ ఎప్పుడు వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ డేట్ని ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అంటాము. ఇర్రెగ్యులర్ సైకిల్ అంటే ఏంటి? నథింగ్ బట్ డిస్మెనోరియాని ఇర్రెగ్యులర్ సైకిల్ అని అంటాం.
సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మినాలజీ వస్తుంది. సో దీన్ని మనము డిస్మెనోరియా అంటాం. ఇలా మనకి క్వశ్చన్లు ఏమని అడిగారు, ద టైమ్ డ్యూరింగ్ విచ్ ఎ ఫిమేల్ ఈజ్ మెన్స్ట్రుయేటింగ్ అన్నారు. సో ఇక్కడ మెన్స్ట్రుయేషన్ కంప్లీట్లీ అబ్సెంట్ కాబట్టి మెనోపాజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. whereas second option, so menstrual period is the period during which a female is menstruating. So female menstruate అయ్యేటటువంటి టైం ని మనము menstruation period అంటాము, which is option B. whereas third last menstrual period అంటే ఏంటి, ఆల్రెడీ menstruation అయిపోయింది కాబట్టి this is wrong option. whereas option D, expected date of menstruation, next date ఎప్పుడు అని expectation లో ఉంది ఇది ఇంకా, కాబట్టి it is under expectation కాబట్టి this is wrong. irregular cycle అంటే cycle already irregular గా ఉంది అని చెప్తున్నాం కాబట్టి this is also wrong option. here the option is the right option is answer B. we will go with the right option, answer B. okay. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్, ద ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్ చేసేటటువంటి ఎక్స్రేని ఏమంటారు అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ మ్యామోగ్రామ్. మ్యామ్ అంటే కూడా నథింగ్ బట్ మెమరీ గ్లాండ్ అనొచ్చు. మెమరీ గ్లాండ్ ఈస్ నథింగ్ బట్ బ్రెస్ట్. ఓకే, సో ఇక్కడ మ్యామ్ మీన్స్ నథింగ్ బట్ మెమరీ గ్లాండ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెస్ట్. సో దీనికి మ్యామోగ్రామ్ మీన్స్ నథింగ్ బట్ ద type of X-ray which is the type of X-ray which is done by especially in breast cancers cases లో ట్యూమర్ సైజ్ ని ఎలిసిట్ చేయడానికి, దాని థిక్నెస్ ని ఎలిసిట్ చేయడానికి చేస్తారు. ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని మ్యామోగ్రామ్ అంటారు. నెక్స్ట్ వన్, డిజిటల్ ఎక్స్రే. డిజిటల్ ఎక్స్రే మీన్స్ నథింగ్ బట్ ఎక్స్రే విచ్ కెన్ బి కండక్టెడ్ ఎనీవేర్, లైక్ నాట్ ఓన్లీ బ్రెస్ట్ బట్ ఎనీవేర్, అంటే చెస్ట్ ఎక్స్రే కావచ్చు, అబ్డామినల్ ఎక్స్రే కావచ్చు, లేదా పెరిఫెరల్ ఎక్స్రేస్ కావచ్చు. CT scan means nothing but computerized tomography scan అంటాము. MRI means nothing but magnetic resonance imaging. and barium scan అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈ టైప్ ఆఫ్ స్కానింగ్ లో ఇది ఒక టైప్ ఆఫ్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ స్కాన్ లో బేరియం అనేటటువంటి ఒక బ్లూ కలర్ మెటీరియల్ ని మనము పేషెంట్ తోటి GI సిస్టమ్ లోకి బేరియం స్వాలో అని చేపిస్తాం, అంటే అది వాటర్ లో కలిపి కానీ జ్యూస్ లో కలిపి కానీ తాగిపిస్తాం. అప్పుడు ఆ బేరియం స్వాలో చేసినప్పుడు మొత్తం GI సిస్టమ్ అంతా కూడా స్టెయిన్ అవుతుంది, బ్లూ కలర్ లో స్టెయిన్ అవుతుంది. కొన్ని చోట్ల ఎక్కడైతే అల్సర్స్ ఉన్నా ట్యూమర్స్ ఉన్నా ఆ ఏరియాస్ మాత్రమే వైట్ కలర్ ప్యాచెస్ లాగా కనిపిస్తాయి. అలాంటి టైప్ ఆఫ్ స్కాన్ ని మనం ఏమంటాము, బేరియం స్కాన్ అంటాం. ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ని చూసాము. వీటిలో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ లో యు సీ హియర్ మ్యామోగ్రామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Okay, digital X-ray we said already, it can be performed to any part of the body. CT scan మనకి స్పెసిఫై చేయట్లేదు. CT scan లో మనకి ఇక్కడ X-ray కావాలి, we don't want any CT scan here. whereas MRI we don't want any magnetic resonance imaging, వాళ్ళకి కావాల్సింది ఏంటి, X-ray కావాలి, బేరియం స్కాన్ కూడా కాదు. కాబట్టి the answer is option A, mammogram. okay, and we will move on to the next question. The process of identification of the condition, needs, abilities and preferences if a patient, not if of a patient is. So the process of identification of the condition. So మనం పేషెంట్ యొక్క కండిషన్, నీడ్స్, అబిలిటీస్ అండ్ అతని ప్రిఫరెన్సెస్ అన్ని కూడా కనుక్కునేటటువంటి ఒక టైప్ ఆఫ్ అసెస్మెంట్ ని ఏం అసెస్మెంట్ అంటామో అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ నర్సింగ్ అసెస్మెంట్, సెకండ్ ఆప్షన్ పేషెంట్ అసెస్మెంట్, థర్డ్ ఆప్షన్ మెడికల్ అసెస్మెంట్, ఆప్షన్ డి ప్రొఫెషనల్ అసెస్మెంట్, ఆప్షన్ ఈ ఫిజికల్ అసెస్మెంట్. యు సీ హియర్ ఆప్షన్ ఏలో నర్సింగ్ అసెస్మెంట్ అంటున్నారు. నర్సింగ్ అసెస్మెంట్ లో మనము జనరల్ గా ఏం చేస్తామంటే, నర్సింగ్ అసెస్మెంట్ కి మెడికల్ అసెస్మెంట్ కి డిఫరెన్స్ ఉంది. మెడికల్ అసెస్మెంట్ లో ఏం చేస్తారంటే దే విల్ డయాగ్నైజ్ ఓన్లీ ద మెడికల్ కండిషన్ అండ్ అకార్డింగ్ టు దట్ దే విల్ ప్రిస్క్రైబ్ ద డ్రగ్స్. అలా చేసేటటువంటి ఒక కైండ్ ఆఫ్ అసెస్మెంట్ ఏమంటాము, మెడికల్ అసెస్మెంట్ అంటాం. ఇక్కడ మెడికల్ అసెస్మెంట్ లో ఓన్లీ ఏం చేస్తాము, డిసీజ్ ని డయాగ్నైజ్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని మాత్రమే ప్లాన్ చేస్తాం, అది మెడికల్ అసెస్మెంట్. కండిషన్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము, కానీ మనకి ఇక్కడ ఏమేమి కావాలి, నీడ్స్ ని ఐడెంటిఫై చేయాలి, పేషెంట్ యొక్క అబిలిటీస్ ని ఐడెంటిఫై చేయాలి, ప్రిఫరెన్సెస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి దానికి తగిన కేర్ ని ప్లాన్ చేయాలి. కాబట్టి మెడికల్ అసెస్మెంట్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. పేషెంట్ అసెస్మెంట్ అంటే ఏంటి, నథింగ్ బట్ వి ఆర్ అసెసింగ్ ద పేషెంట్. ఇక్కడ పేషెంట్ ని మనం కేవలం పేషెంట్ యొక్క కండిషన్ ని, అతని నీడ్స్ ని, అబిలిటీస్ ని, ప్రిఫరెన్సెస్ ని ఐడెంటిఫై చేయొచ్చు, కానీ వీ కెన్ నాట్ హెల్ప్ ద పేషెంట్ ఇన్ ఎనీ అదర్ ఆప్షన్. కాబట్టి
అలా పేషెంట్ అసెస్మెంట్ ఇస్ అ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ప్రొఫెషనల్ అసెస్మెంట్. ప్రొఫెషనల్ అసెస్మెంట్ అంటే ఏంటి? ద పర్సనల్ అంటే ఇది ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టీ కంప్లైంట్ ఉంటే ఎస్పెషల్లీ ఈఎన్టీ ప్రాబ్లం ఉండే స్పెషలిస్ట్ పర్సన్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ అలా స్పెషాలిటీ పర్సన్ చేయాలి అని మన క్వశ్చన్లో ఏం అడగలేదు. కాబట్టి ప్రొఫెషనల్ అసెస్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఫిజికల్ అసెస్మెంట్. ఫిజికల్ అసెస్మెంట్లో మనకి ఏం చేస్తాము? నథింగ్ బట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ హెడ్ టు టో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే టోటల్గా ఫిజికల్ బాడీని మనం అనలైజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడంటే పేషెంట్ యొక్క నీడ్స్ కావాలి, అబిలిటీస్ కావాలి, ప్రిఫరెన్సెస్ కావాలి. అంటే ఇట్ ఈస్ ఈవెన్ రిలేటెడ్ టు హిజ్ సైకలాజికల్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఫిజికల్ అసెస్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ నర్సింగ్ assessment. In nursing assessment, the nurses will analyze the patient condition, needs, his abilities as well as preferences of the patient. Okay. Here the option A is right option. Okay. And next one, when blanch test is performed, the nails are pressed between the fingers and the nails return and the nails return to usual color in less than. యూజువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్లాంచ్ టెస్ట్ అనే ఒక టెస్ట్ గురించి చెప్తున్నారు. ఆ బ్లాంచ్ టెస్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన ఫింగర్స్లో ఏమంటాము మనకి బ్లడ్ అంటే పెరిఫెరల్ సర్క్యులేషన్ ఎంత ఉంది అని మనం చెక్ చేయడానికి చేసే ఒక టెస్ట్ అంటాం దీన్ని. ఈ బ్లాంచ్ టెస్ట్లో నథింగ్ బట్ మన ఫింగర్స్ని ఇంకొక వేరే 2 ఫింగర్స్ మధ్యలో ప్రెస్ చేసి ఇలా రిలీజ్ చేసినప్పుడు ఎంత టైం అంటే అక్కడ ఉండేటువంటి సర్క్యులేషన్ ఎంత టైం తీసుకుంటుంది మళ్ళీ నార్మల్గా రిలీజ్ అవ్వడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వెన్ బ్లాంచ్ టెస్ట్ ఈస్ పర్ఫార్మ్ అండ్ నెయిల్స్ ఆర్ ప్రెస్డ్ బిట్వీన్ ద ఫింగర్స్. సో మా ఒక నెయిల్ని 2 ఫింగర్స్ మధ్యలో వేసి ప్రెస్ చేసినప్పుడు ద నెయిల్స్ రిటర్న్ టు ద యూజువల్ కలర్ అంటే నెయిల్స్ యూజువల్ కలర్కి రిటర్న్ కావడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నారు. దే హ్యావ్ గివెన్ హియర్ 5 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ 4 seconds, 6 seconds, 8 seconds, 2 seconds and 3 seconds. So here only time variations undi kabatti the correct time it will take is 4 seconds. Option A. Option A is the right answer. Okay. And next we will move on to the next question. So the thyroid gland is not visible during. Thyroid gland manamu ఏ type of assessment చేసేటప్పుడు మనము visible గా we cannot see it అంటే we cannot feel the thyroid gland. ఏ టైప్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే ఏ టైప్ ఆఫ్ అసెస్మెంట్ చేసినప్పుడు మనం థైరాయిడ్ గ్లాండ్ని ఫీల్ కాలేము అని అంటే దే హ్యావ్ గివెన్ ద డిఫరెంట్ ఆప్షన్స్. యాజ్ ఫస్ట్ వన్ ఇన్స్పెక్షన్లో అంటే ఒక పేషెంట్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా థైరాయిడ్ గ్లాండ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి మనం ఇన్స్పెక్షన్ చూడంగానే చెప్పొచ్చా అని అడుగుతున్నారు. సో సమ్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ గాయిటర్ కానీ అంటే ఎస్పెషల్లీ థిక్కెనింగ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అలాంటి కండిషన్స్లో నెక్ చుట్టూ రింగ్ లాగా ఫామ్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ బటర్ఫ్లై షేప్లో క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి కొన్ని కండిషన్స్లో వీ క్యాన్ ఇన్స్పెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. వేర్ యాజ్ పాల్పేషన్ అంటే ప్రెస్సింగ్ ద నెక్ని మనం ప్రెస్ చేసి థైరాయిడ్ గ్లాండ్ యొక్క ప్రెసెన్స్ని చెక్ చేయడం. పర్కషన్ మీన్స్ నథింగ్ బట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ సమ్ సౌండ్స్ అండ్ వీఆర్ గెట్టింగ్ ద ఎకో సౌండ్స్ అంటే ఎకో సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసి మనం థైరాయిడ్ గ్లాండ్ని చెక్ చేయడం. నెక్స్ట్ వన్ ఆస్కల్టేషన్ అంటే నథింగ్ బట్ వీఆర్ హియరింగ్ ద సౌండ్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సర్జరీ.